హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేర్. ఈ వీడియోలో నేను రాబోయే టెట్ మరియు డిఎస్సిలను దృష్టిలో పెట్టుకొని గతంలో అడిగినటువంటి ప్రశ్నలను విశ్లేషణ చేస్తూ వీడియోల రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎడ్యుకేషనల్ సైకాలజీ అనగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సబ్జెక్ట్ సంబంధించి గతంలో అడిగినటువంటి ప్రశ్నలను డిస్కషన్ చేద్దాం. ఇది సిరీస్ 2గా కొనసాగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి క్వశ్చన్లోకి వెళ్ళినప్పుడు, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్షణ తప్పించుకోవడానికి విధేయత కనపరచడం ఏ దశలో జరుగుతుంది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 సాంప్రదాయ నైతికత, 2 పూర్వ సాంప్రదాయ నైతికత, 3 ఉత్తర సాంప్రదాయ నైతికత, 4 వ్యక్తిగత సూత్రాల నైతికత అని ఇవ్వడం జరిగింది. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ నైతికత. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో 3 స్థాయిలు 6 దశలు ఉన్నాయి. అవి 1 పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 సాంప్రదాయ స్థాయి, 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి. ప్రతి స్థాయిలోనూ మళ్ళీ 2 దశలు ఉన్నాయి. మొదటిది శిక్ష, రెండవది బహుమతి, మూడవది మంచి బాలుడు లేదా మంచి బాలిక అనిపించుకోవడం, నాలుగవది సాంఘిక నియమాల ప్రకారం నడుచుకోవడము, ఐదవది ప్రజాస్వామ్యంగా అంగీకరించబడిన నీతి, ఆరవది విశ్వజనీన నైతిక సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భయం, కోపము, అసూయ లాంటి భావోద్వేగాలు వీటిని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. ఏ శారీరక పెరుగుదల, బి మానసిక పెరుగుదల, సి నైతిక మరియు భాషాభివృద్ధి. ఆప్షన్స్ చూసినట్లయితే 1 ఏ మాత్రమే, 2 బి మాత్రమే, 3 ఏ మరియు బి మాత్రమే, 4 ఏ, బి మరియు సి. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, జననపూర్వ కాలంలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి పిండ దశ ఈ మధ్య కాలంలోనిది అని అడగడం జరిగింది. ఆప్షన్ చూసినట్లయితే 1 8వ వారం నుండి జననం వరకు, 2 మొదటి 2 వారాలు, 3 3వ వారం నుండి 8వ వారం వరకు, 4 5వ వారం నుండి 8వ వారం వరకు. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 8వ వారం నుండి జననం వరకు. ఈ క్వశ్చన్ యొక్క ఇంగ్లీష్ వర్షన్ ఒకసారి చూసినట్లయితే, విత్ రిగార్డ్ టు ద స్ట్రక్చరల్ డెవలప్మెంట్ డ్యూరింగ్ పేరెంటల్ పీరియడ్, ద ఫీటల్ పీరియడ్ ఈజ్ బిట్వీన్ అని అడగడం జరిగింది. ఈ క్వశ్చన్కు సంబంధించి మనము ఇంగ్లీష్ వర్షన్ను మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇక్కడ తెలుగు వర్షన్ను మనం ప్రాతిపదికగా తీసుకుంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్లో ఏం అడిగారో ఒకసారి చూసినట్లయితే, డ్యూరింగ్ ద ఫీటల్ పీరియడ్ అని మెన్షన్ చేయడం జరిగింది. అనగా ఫీటల్ పీరియడ్ అనగా భ్రూణ దశ కింద వస్తుంది, అనగా 3వ దశ కింద వస్తుంది. ఈ ఫీటల్ పీరియడ్ అనేది 8వ వారాంతం నుండి పుట్టుక వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రతి శిశువుకి తన స్వంత బలాలు, పరిమితుల పరిధిలో సహాయం చేయాలి. ఈ విద్యాంతర్భావన క్రింద ఇవ్వబడిన ఒక వికాస నియమంపై ఆధారపడింది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 పరస్పర సంబంధం, 2 సమైక్యత, 3 వైయక్తిక భేదాలు, 4 పరస్పర ఆధారితం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 వైయక్తిక భేదాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రాల్ ప్రకారం పిల్లల రచనా వికాసంలోని మొదటి దశలో
మాట్లాడడం, రాయడం ఇలా పరిగణించబడతాయి అని అడగడం జరిగింది. ఆప్షన్స్ 1 వేర్వేరు ప్రక్రియలు, 2 ఒకే ప్రక్రియ, 3 భిన్నమైనవి, 4 సమీకృతమైనవి. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 వేరువేరు ప్రక్రియలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది ఏ రకమైన పరీక్ష అని అడగడం జరిగింది. ఆప్షన్స్ 1 శాబ్దిక పరీక్ష, ఆప్షన్ 2 అశాబ్దిక పరీక్ష, ఆప్షన్ 3 నిష్పాదన పరీక్ష, ఆప్షన్ 4 వైఖరి పరీక్ష. దీనికి సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అశాబ్దిక పరీక్ష. ఇది నిరక్షరాస్యుల కోసము ఉపయోగించబడే పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష అనగా డాట్ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి చెందిన భాషా వినియోగం, స్పెల్లింగ్ పరీక్షలో ఉండే అంశాల సంఖ్య ఎన్ని అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 100, ఆప్షన్ 2 50, ఆప్షన్ 3 40, ఆప్షన్ 4 68. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 100. డాట్ లేదా డాట్ బి అనేది ఒక విద్యకు సంబంధించిన సహజ సామర్థ్య పరీక్ష. దీనిని అమెరికాకు చెందిన బిన్నెట్, వెస్ట్మ్యాన్, షీషోర్, రాల్డ్ఫోర్డ్ అభివృద్ధి చేయడం జరిగింది. భారతదేశంలో దీనిని మార్పులు చేసి ప్రవేశపెట్టిన వారు జేఎం అహుజా. డాట్ బిలో మొత్తం పరీక్షల సంఖ్య 8 మరియు అంచనా వేసే సామర్థ్యాల సంఖ్య 7గా ఉన్నాయి. డాట్ బి ద్వారా అంచనా వేసే సామర్థ్యాలను చూద్దాం. 1 శాబ్దిక సామర్థ్యం. ఈ శాబ్దిక సామర్థ్యంలో ఉన్న ప్రశ్నల సంఖ్య 50. 2 సంఖ్యా సామర్థ్యం. దీనిలో ఉన్న ప్రశ్నల సంఖ్య 40. 3 ప్రాదేశిక సామర్థ్యం. దీనిలో ఉన్నటువంటి ప్రశ్నల సంఖ్య 50. 4 అమూర్త వివేచన సామర్థ్యం. ఇందులో ఉన్న ప్రశ్నల సంఖ్య 50. 5 యాంత్రిక వివేచన సామర్థ్యం. ఇందులో ఉన్న ప్రశ్నల సంఖ్య 40. 6 గుమస్తాగిరి సామర్థ్యం. ఇందులో ఉన్నటువంటి ప్రశ్నల సంఖ్య 60. 7 భాష అవగాహన సామర్థ్యం. ఇందులో మళ్ళీ 2 సామర్థ్యాలు ఉన్నాయి. 1 స్పెల్లింగ్ సామర్థ్యం, 2 వ్యాకరణ సామర్థ్యం. స్పెల్లింగ్ సామర్థ్యంలో 40 ప్రశ్నలు ఉంటాయి. వ్యాకరణ సామర్థ్యంలో 50 ప్రశ్నలు ఉంటాయి. 2 కలిపితే 90 వస్తుంది. ఇది 100కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పరిశీలన ద్వారా తెలుసుకునే విద్యార్థి అభిరుచి అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 వ్యక్త అభిరుచి, 2 అవ్యక్త అభిరుచి, 3 ప్రకటిత అభిరుచి, 4 దాచిన అభిరుచి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 వ్యక్త అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక సమస్యను పరిష్కరించడానికి సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కారాలను సూచించడంలో ఈ రకమైన ఆలోచన ఇమిడి ఉంటుంది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 సమైక్య ఆలోచన, 2 విభిన్న ఆలోచన, 3 ఊహాత్మక ఆలోచన, 4 అమూర్త ఆలోచన. దీనికి సరి అయిన సమాధానము 2 విభిన్న ఆలోచన అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సృజనాత్మకతను నిరోధించే వాటిలో వైఫల్య భయం ఈ తరహాకు చెందినది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 ప్రత్యక్ష అవరోధాలు, 2 ప్రజ్ఞా అవరోధాలు, 3 ఉద్వేగ అవరోధాలు, 4 సాంస్కృతిక అవరోధాలు. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ఉద్వేగ అవరోధాలు. భయం అనేది ఒక ఉద్వేగం కాబట్టి ఇది సృజనాత్మకతను నిరోధిస్తుంది కాబట్టి ఇది ఉద్వేగ అవరోధానికి ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రాబిన్లు అన్ని పక్షులు గుడ్లు పెడతాయి కనుక అన్ని రాబిన్లు గుడ్లు పెడతాయి. ఇది ఏ రకమైన వివేచన అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే
1 సరళ వివేచన, 2 వర్గీకరణ వివేచన, 3 షరతులతో కూడిన వివేచన, 4 ఆగమన వివేచన. దీనికి సరైన సమాధానము 2 వర్గీకరణ వివేచన. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో హిప్పోక్రటస్ వర్గానికి చెందనిది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 విషణ్ణువు, 2 ఔత్సాహికుడు, 3 శ్లేష్మ ప్రవృత్తి కలవాడు, 4 అంతర్ముఖుడు. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 అంతర్ముఖుడు. హిప్పోక్రటస్ అనైన వ్యక్తులలో ఉన్నటువంటి స్రావకాల ఆధారంగా వ్యక్తులను 4 రకాల చిత్తవృత్తి కలవారిగా వర్గీకరించాడు. 1 ఔత్సాహికులు, 2 విషణ్ణువు, 3 పైత్య ప్రవృత్తి కలవారు, 4 శ్లేష్మ ప్రవృత్తి కలవారు. ఔత్సాహికులలో రక్తం అధికంగా ఉండి వీరు శారీరకంగా ఉద్వేగపరంగా చాలా బలంగా ఉంటారు. వీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు మరియు ఆశాజీవులుగా ఉంటారు. 2 విషణ్ణువులలో నల్లని పైత్యరసం అధికంగా ఉండడం వల్ల వీరు శారీరకంగా మరియు ఉద్వేగపరంగా బలహీనులుగా ఉంటారు, విచారగ్రస్తులుగా ఉంటారు, ఎప్పుడు బాధలను వ్యక్తం చేసేవారుగా, ఎప్పుడు దుఃఖంతో ఉండేవారుగా, నిరుత్సాహంగా నిరాశ జీవులుగా ఉంటారు. 3 పైత్య ప్రవృత్తి కలవారిలో పసుపు పచ్చని పైత్యరసం ఎక్కువగా ఉండడం వల్ల శారీరకంగా బలంగా ఉంటారు, ఉద్వేగపరంగా బలహీనంగా ఉంటారు. వీరు ఎప్పుడు కోపం తెచ్చుకుంటూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు, ఆందోళన, ఎప్పుడు తగాద స్వభావం, మొండి స్వభావంతో ఉంటారు. ఇక 4వ వారు శ్లేష్మ ప్రవృత్తి కలవారు. వీరిలో చిక్కని శ్లేష్మం ఎక్కువగా ఉండడం వల్ల శారీరకంగా బలహీనంగా ఉంటారు, ఉద్వేగాల పరంగా చాలా బలంగా ఉంటారు. వీరు నెమ్మదస్తులుగా ఉంటారు మరియు సంఘంతో సమాజంతో ఏమాత్రం సంబంధం లేని వారుగా ఉంటారు, ఎక్కువ సోమరిపోతులుగా ఉంటారు మరియు ఏకాకులుగా ఉంటారు. ఈ వర్గీకరణను ఒక సింపుల్ కోడ్తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే హిప్పోక్రటస్ను హిప్పోపటమస్గా గుర్తుపెట్టుకోండి. అంటే హిప్పోపటమస్ నోట్లో ఎక్కువగా స్రావకాలు ఊరుతున్నాయి అని గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే హిప్పోక్రటస్ వర్గీకరణ స్రావకాలకు సంబంధించినదిగా ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాణిలో 1 విషయనిష్ట పరీక్ష కాదు. ఆప్షన్స్ చూసినట్లయితే 1 వ్యక్తి అధ్యయనం, 2 స్వీయ చరిత్ర, 3 ప్రశ్నావళి, 4 పరిశీలన. దీనికి సరి అయిన సమాధానం 4 పరిశీలన. ఎందుకంటే పరిశీలన చేసేప్పుడు ఒక వ్యక్తి గురించి తనకు నచ్చిన విధంగా పరికల్పనలను ఊహించుకోవచ్చు. అందువల్ల పరిశీలనలో విషయనిష్ట ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాణిలో 1 ప్రక్షేపణం రక్షణ తంత్రానికి సంబంధించినది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 తన లోపాలను ఇతరులకు ఆపాదించడం, 2 సహేతుకంగా లేని పనులను చేసి సమర్థించుకునే కారణాలు చెప్పడం, 3 తన కోపాన్ని తక్కువ స్థాయి వ్యక్తుల మీద చూపడం, 4 ఒక రంగంలో రాణించలేకపోతే ఇంకొక రంగంలో ఎంచుకోవడం. దీనికి సరి అయిన సమాధానం 1 తన లోపాలను ఇతరులకు ఆపాదించడం. ఇది ప్రక్షేపణం అవుతుంది. ఇక 2వది సహేతుకంగా లేని పనులను చేసి సమర్థించుకునే కారణాలు చెప్పడం అనేది హేతుకీకరణం అవుతుంది. ఇక 3వది తన కోపాన్ని తక్కువ స్థాయి వ్యక్తుల మీద చూపడం అనేది విస్థాపనము అవుతుంది. ఇక 4వది ఒక రంగంలో రాణించలేకపోతే లేదా ఓడిపోతే ఇంకో రంగాన్ని ఎంచుకోవడం అనేది పరిహారం కింద వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఉపగమ సంఘర్షణ ఎలా కలుగుతుంది అని అడగడం జరిగింది. 1 2 ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అయితే, 2 ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవాల్సి వస్తే, 3 ఒక ఆకర్షణీయమైన మరొక ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎంపిక అవసరమైనప్పుడు, 4 2 లేక
అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండడం వలన. దీనికి సరి అయిన సమాధానము ఆప్షన్ 2, 2 ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఉపగమ సంఘర్షణ కలుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే 2 ఆకర్షణీయం కానీ లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అయినప్పుడు అది పరిహార సంఘర్షణ అవుతుంది. ఇక మూడవ ఆప్షన్ చూసినట్లయితే ఒక ఆకర్షణీయమైన మరొక ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎంపిక అవసరమైనప్పుడు అది ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. ఇక నాలుగోది 2 లేక అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండడం వల్ల ఏర్పడే సంఘర్షణ ఉపగమ పరిహార అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రయోగంలో మార్పునకు గురి అయ్యే చరము అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 స్వతంత్ర చరం, 2 పరతంత్ర చరం, 3 మధ్యస్థ చరం, 4 బాహ్య చరం. దీనికి సరి అయిన సమాధానం 2 పరతంత్ర చరం. ప్రయోగ పద్ధతిలో 3 రకాల చరములు కలవు. 1 స్వతంత్ర చరము, 2 పరతంత్ర చరము, 3 మధ్యస్థ చరం లేదా జోక్య చరం. స్వతంత్ర చరం ప్రయోక్త ఆధీనంలోండి ప్రయోగంలో ప్రయోక్త చేత ప్రవేశపెట్టే చరాలనే స్వతంత్ర చరాలు అంటారు. ఉదాహరణకు ఉపాధ్యాయుడు ప్రవేశపెట్టే బోధనాపకరణం, బహుమతులు, శిక్షలు ఇలాంటివన్నీ కూడా స్వతంత్ర చరాలు అవుతాయి. 2 పరతంత్ర చరం స్వతంత్ర చరాల ప్రభావం వలన ప్రయోజనిలో కనిపించే మార్పులనే పరతంత్ర చరాలు అంటారు. ఉదాహరణకు విద్యార్థుల క్రమశిక్షణ, విద్యార్థుల ప్రగతి మొదలైనవి. ఇక 3 మధ్యస్థ చరము లేదా జోక్య చరము స్వతంత్ర చరాలు కాకుండా ప్రయోగ ఫలితాలపై ప్రభావం చూపే ఇతర ఏ చరాలనైనా కూడా జోక్య చరాలు అని అంటారు. ఉదాహరణకు విద్యార్థుల అవధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పిల్లల జీవితంలో కొన్ని సంఘటనలు పరిశీలించి నమోదు చేయడాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్ చూసినట్లయితే 1 ఉపాఖ్యానక పద్ధతి, 2 ప్రక్షేపక విధానము, 3 ప్రశ్నావళి పద్ధతి, 4 ఇంటర్వ్యూ పద్ధతి. దీనికి సరి అయిన సమాధానము 1 ఉపాఖ్యానక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భావన గురించి కింది వాటిలో ఒకటి సరి అయినది కాదు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 ఒకే రకమైన వస్తువులు లేదా విషయాల గురించిన భావన అందరికీ ఒకేలా ఉంటుంది అంటున్నాడు. 2ది భావన అనేది ఒక విషయం గురించి మనకు తెలిసిన మొత్తము. 3 భావన స్థిరమైనది కాదు, ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. 4 భావన ఆలోచన ప్రక్రియలో ఒక భాగము. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 ఒకే రకమైన వస్తువులు లేదా విషయాల గురించిన భావన అందరికీ ఒకేలా ఉంటుంది అనేది. వస్తువు గురించి కానీ లేదా ఒక విషయం గురించి కానీ భావన అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు, వివిధ రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కొత్తగా నేర్చుకున్నటువంటి విషయాలు అంతకు ముందు నేర్చుకున్నటువంటి విషయాల పునఃస్మరణకు అవరోధం కల్పించినట్లయితే ఇలా అంటారు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 క్యూ ఆధారితమైన మరుపు, 2 పురోగమన అవరోధం, 3 దమనము, 4 తిరోగమన అవరోధం. దీనికి సరి అయిన సమాధానము 4 తిరోగమన అవరోధము. కొత్తగా నేర్చుకున్నటువంటి విషయాలు అంతకు ముందు నేర్చుకున్నటువంటి విషయాల గుర్తుకు తెచ్చుకోవడంలో అవరోధం కలిగించినట్లయితే దాన్ని తిరోగమన అవరోధం అంటారు. కొత్తగా నేర్చుకునే విషయాలు గుర్తుకు తెచ్చుకోవడానికి అంతకు ముందు నేర్చుకున్నటువంటి విషయాలు అవరోధంగా మారినట్లయితే దాన్ని పురోగమన అవరోధం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాణిలో 1 యత్నదోష అభ్యసన సిద్ధాంతం యొక్క నియమం కాదు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 నేర్చుకోవడంలో ఎంపిక మరియు సంధానము ఇమిడి ఉంటుంది, 2 అభ్యసనము అభివృద్ధి చెందేది,
మరియు అంతర్దృష్టి కాదు. మూడోది, అభ్యసనం పరోక్షమైనది మరియు ఆలోచనల ద్వారా ప్రభావితం అవుతుంది. 4, అభ్యసనం అనేది సంధానం ఏర్పడిన దాని ఫలితము. ఇందులో సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, అభ్యసనం అనేది పరోక్షమైనది మరియు ఆలోచనల ద్వారా ప్రభావితం అవుతుంది అనేది యత్నదోష అభ్యసన సిద్ధాంతం యొక్క నియమము కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో ఒకటి సరైనది కాదు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 పావులో శాస్త్రీయ నిబంధము, 2 థార్నడైక్ యత్నదోష సిద్ధాంతము, 3 స్కిన్నర్ కార్యసాధక నిబంధనము, 4 కొహ్లర్ ఆవిష్కరణ అభ్యసనం. దీనికి సరైన సమాధానము 4 కొహ్లర్ ఆవిష్కరణ అభ్యసనం అనేది సరైన జత కాదు. కొహ్లర్ అంతర్దృష్టి సిద్ధాంతం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారము ఉన్నత స్థాయి అవసరం కానిది అని అడగడం జరిగింది. ఆప్షన్ చూసినట్లయితే 1 ఆత్మ సాఫల్య అవసరము, 2 ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరము, 3 రక్షణ అవసరము, 4 గుర్తింపు గౌరవ అవసరము. దీనికి సరైన సమాధానము 3 రక్షణ అవసరము. ఇది ప్రాథమిక అవసరము అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అభ్యసన బదలాయింపుకు సంబంధించి సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు అని అడగడం జరిగింది. ఆప్షన్ చూసినట్లయితే 1 ఈఎల్ థార్నడైక్, 2 చార్లెస్ జెడ్, 3 వుడ్వర్త్, 4 డబ్ల్యూసి బ్రాగ్లే. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 చార్లెస్ జెడ్. ఇక్కడ జెడ్ ఫర్ జనరలైజేషన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నిర్దేశక మంత్రణంలో ప్రధాన పాత్ర కలది ఎవరు అని అడగడం జరిగింది. ఏ సహాయార్థి అంటే క్లయింట్, బి మంత్రకుడు కౌన్సిలర్, సి సమస్య ప్రాబ్లం. దీంట్లో ఆప్షన్ చూసినట్లయితే 1 ఏ మాత్రమే, 2 బి మాత్రమే, 3 బి మరియు సి మాత్రమే, 4 ఏ మరియు బి మాత్రమే. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 బి మరియు సి మాత్రమే. అనగా నిర్దేశక మంత్రణంలో మంత్రకుడు మరియు సమస్య ప్రధాన పాత్ర కలిగి ఉంటారని అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వోలటైల్ మెమొరీ అనేది అని అడగడం జరిగింది. ఆప్షన్ చూసినట్లయితే 1 ఎఫ్డిడి అంటే ఫ్లాషీ డిస్క్ డ్రైవ్, 2 ఆర్ఏఎం అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, 3 హెచ్డిడి హార్డ్ డిస్క్ డ్రైవ్, 4 ఆర్ఓఎం రీడ్ ఓన్లీ మెమొరీ. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ఆర్ఏఎం ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది వోలటైల్ మెమొరీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక విద్యార్థి తన తోటి విద్యార్థి నిష్పాదనను మదింపు చేయడంలో ప్రస్ఫుటించే అభ్యసన రంగం అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 మానసిక చలనాత్మక రంగం, 2 భావావేశ రంగం, 3 జ్ఞానాత్మక రంగం, 4 జ్ఞానాత్మక ఉద్వేగ రంగం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 జ్ఞానాత్మక రంగం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాణిలో 1 ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన లక్షణం కాదు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 ఇది అభ్యాసి కేంద్రీకృతము, 2 ఇది అభ్యాసకుని ప్రేరణకు సహకరిస్తుంది, 3 ప్రాజెక్టులు నిర్దిష్ట ముఖ్యమైన విద్యా లక్ష్యాలను నిర్వర్తిస్తాయి, 4 ప్రాజెక్టులు నిజమైన పాఠ్యాంశాలకు మళ్లింపులు లేదా జోడింపులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రాజెక్టులు నిజమైన పాఠ్యాంశాలకు మళ్లింపులు లేదా జోడింపులు అనేది సరైన ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన లక్షణము కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బోధనలో పథక రచనను అమలు పరిచే దశ ఏది అని అడగడం జరిగింది. 1 చర్యానంతర దశ, 2 పరస్పర చర్యా దశ, 3 ప్రతిచర్యా దశ, 4 చర్యకు పూర్వ దశ. దీనికి సరి అయిన సమాధానం వచ్చేసి
ఆప్షన్ 2 పరస్పర చర్య దశ. బోధనలో పథక రచనను అమలు పరిచినప్పుడు విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య పరస్పర చర్య అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వివిధ ప్రాంతాలలో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యా ప్రయోజనం కోసం కలిసి పనిచేయటం అనేది ఏ రకమైనది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 టెలి కొలాబరేషన్, 2 టెలి సిమ్యులేషన్, 3 టెలి కాన్ఫరెన్సింగ్, 4 టెలి యానిమేషన్. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 టెలి కొలాబరేషన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈసీసీఈ అనేది అబ్రివేషన్ అనేది అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 ఎర్లీ కేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్, 2 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, 3 ఎడ్యుకేషన్ కేర్ ఫర్ చిల్డ్రన్ అట్ ఎర్లీ, 4 ఎర్లీ చైల్డ్ కరిక్యులర్ ఎడ్యుకేషన్. దీనికి సరి అయిన సమాధానం 2 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని క్వశ్చన్లతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.